ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలంలో సన్న బియ్యం రేషన్ పంపిణీ ప్రారంభమైంది. 3 నెలల బియ్యం ఒకసారి పంపిణీపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు గిరిజనులు. వర్షాకాలంలో ఇబ్బందులు తొలగిపోయాయంటున్న గిరిజనులు నెల నెలా బియ్యం పంపిణీ చేయడం వల్ల రవాణా ఛార్జీలు భారం ఉండేదని, ఇప్పుడు ఆ ఖర్చు ఆదా అవుతుందని చెబుతున్నారు. వచ్చే వర్షాకాలంలో ఈ పంపిణీ ఎంతో మేలు చేసిందంటున్నారు గిరిజనులు. ప్రతి నెల మంత్లీ వైజ్ బియ్యం వచ్చేటి ఒక్కొక్క మంత్ తీసుకెళ్లే వాళ్ళు. ఇప్పుడు వర్షాకాలంను దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ 3 నెలల బియ్యంను ఇచ్చింది, సన్న బియ్యం. ప్రతి ఒక్కరు కూడా 3 నెలలై 3 సార్లు వేలు పెడితేనే రైస్ 3 నెలలే తీసుకోవచ్చు. దాదాపుగా 20 క్వింటాల వరకు రైస్ ఇచ్చేసాను సార్. చాలా మంది ప్రజలు హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే వర్షాకాలం టైంలో ఒర్రెలు దాటి వాగులు దాటి రావాలి కాబట్టి వాళ్ళకి ఇబ్బంది లేకుండా గవర్నమెంట్ మంచి ఆలోచన చేసింది. సర్వర్ కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు, చాలా బాగుంది. జనాలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు సార్. మాకు నెల నెల వచ్చేటానికి ఇబ్బంది అవుతున్నది బియ్యం. ఇప్పుడు చాలా సంతోషం. 3 నెలలకు ఒకసారి ఇస్తున్నాడు. అప్పుడు మాకు ఆటో ఛార్జీలు కావాలంటే 100 రూపాయలు, డీజిల్ కావాలా, ఆటో కావాలా, మాకు బండి దొరకదు, ఎడ్లు బండి రాదు, ఏం రాదు. వాగులు వంకలు ఉన్నాయి, అయితే మాకు బాగా ఇబ్బంది అవుతున్నది. ఇప్పుడు అయితే మాకు 3 నెలల బియ్యం ఒకటిసారి ఇస్తున్నారంటే మాకు బాగా సంతోషం ఉంటుంది. నెల నెల బియ్యం ఇచ్చేది 3 నెలలకు ఒకటేసారి బియ్యం ఇస్తారు. గవర్నమెంట్ కొద్దిగా మంచిగానే ఆలోచించింది. వాగులు వంకలు దాటి పోవాలంటే ఈ బురదల వర్షాకాలం కదా కొద్దిగా ఇబ్బంది బాగా ఉండే, ఇప్పుడు కొద్దిగా శ్రమ తగ్గింది. అంటే 3 నెలల ఒకేసారి ఇస్తారు కాబట్టి కొద్దిగా వర్షాకాలం కొద్దిగా సేఫ్టీ అయింది మాకు. ఎందుకంటే అటు పోవడానికి కొద్దిగా ఇబ్బంది అవుతుంది. బురదల ఆటో దిగబడుతుంది, దొబ్బబడుతుంది. ప్రతి నెల కంట్రోల్ పోయినప్పుడల్లా 100 రూపాయలు 150 ఇట్లా ఖర్చు వచ్చేది ఆటో ఛార్జ్ ఏమో అని. అయితే ఇది గవర్నమెంట్ ఏం చేసిందంటే వాకులు వంకలు దాకుండా వర్షాకాలంలో ఇబ్బంది కాకుండా 3 నెలల బియ్యం ఒకటేసారి ఇవ్వడం జరిగింది. అందుకు మేము చాలా సంతోషంగా